అమ్మయ్య మా మను సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళి వచ్చేసాడు ఇంటికి. వచ్చినప్పటి నుంచే వాడు అల్లరి కూడా షురూ చేశాడు. వాడికైతే చికెన్ అంటే ప్రాణం, అందుకే వాడు రాగానే గోంగూర వేసి చికెన్ కర్రీ చేసా, చాలా బాగా వచ్చింది. ఇంకా 1 మంత్ నుంచి దూరంగా ఉన్నాం కదా, ఇంకా కలిసి తిని చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇద్దరం కలిసి తిన్నాము. నేనే తినిపించేవాడికి. వాడికి కూడా నేను తినిపిస్తే చాలా ఇష్టం, ఎంత పెట్టినా తినేస్తాడు అలా కూర్చొని. మను అయితే మా అక్క కొడుకే, కానీ మేమైతే ఎప్పుడు అలా అనుకోలేదు. మేము ముగ్గురం సిస్టర్స్ కదా, మాకు బ్రదర్స్ లేరు. సో ఎప్పుడు వాడు మా తమ్ముడు లాగా మేము చూసుకున్నాం. వాడంటే మా ఫ్యామిలీ అందరికి చాలా ముద్దు. మేబీ ముద్దు ఎక్కువ చేయడం వల్లే అనుకుంటా, చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. వాడు అల్లరి అస్సలు భరించలేము. అల్లరి ఒకటే కాదు, వాడిలో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. వాడికి గాని ఎవరి మీద ప్రేమ వచ్చిందంటే ఇంకా అస్సలు భరించలేము. వాడి అతి ప్రేమతో మనల్ని చంపేస్తూ ఉంటాడు. అలాగే కోపం కూడా. కోపం అసలు ఎంత ఎక్కువ అంటే అసలు చిన్న పెద్ద అవేం చూడ్డు. కోపం వచ్చిందంటే మాత్రం మనం అయిపోయామని సంగతే. వాడి చేతుల్లో నేనైతే చాలా సార్లు బలైపోయాను. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో నాకే తెలీదు. చదువు కూడా ఇంట్రెస్ట్ పెడితే చాలా బాగా చదువుతాడు, కాకపోతే ఇంట్రెస్ట్ అస్సలు పెట్టడు. ఎందుకంటే ఆటలు అల్లరి ఇవే బాగా ఎక్కువ వాడికి. వాడు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళినప్పటి నుంచి నాకైతే చాలా లోన్లీగా అనిపించింది. ఎందుకంటే వాడి అల్లరి, వాడి కోపం, వాడి ప్రేమ ఇవన్నీ నాకు బాగా అలవాటు అయిపోయాయి. ఒక పక్క అయితే చాలా హ్యాపీగా ఉంది వాడు వచ్చినందుకు, అట్ ది సేమ్ టైం చాలా భయంగా కూడా ఉంది. ఇంకా రోజు ఏమేమి అల్లరి పనులు చేస్తాడో అని అలా భయపడుతూ ఉండాలి నేను. వాడికి స్కూల్ పెట్టడానికి కూడా ఇంకా 1 వీక్ ఉంది. ఈ 1 వీక్ లో వాడు ఏమేమి అల్లరి పనులు చేస్తాడో అని ఊహిస్తేనే భయం వేస్తుంది. నేనైతే ప్రెసెంట్ చాలా హ్యాపీ, ఎందుకంటే కొత్త కొత్త వంటలన్నీ చేసి వాడి మీద ప్రయోగించవచ్చు కదా. వాడైతే ఏ ప్రయోగం చేసినా కూడా వద్దండు, ఎందుకంటే వాడు పెద్ద ఫుడ్. నేను ఏం ప్రయోగం చేసినా కూడా ఫస్ట్ వాడే టేస్ట్ చేస్తా అంటాడు. ఇంతకీ మీ సిబ్లింగ్స్ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.